వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ముఖ్యంగా ఈరోజు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ని ఇక్కడ మన జిల్లాల్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దానికి ముందుగా ప్రశాంత్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన జిల్లాలో ఇప్పటి వరకు నిడదవోలులో ఒక ఐ సెంటర్ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ ఐ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం కేవలం ఇక్కడ స్థానికం ఉన్నటువంటి నియోజకవర్గాలకే కాకుండా మన ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది దాతల సహకారంతో ఈ కేంద్రాన్ని నిర్మించుకోవటం, వారందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ కార్యక్రమం అయినా సరే ప్రతిదీ దాతల సహకారం ఉంటే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అనటానికి ఇది ఒక కార్యక్రమం. దమయంతి గారు పెద్ద మనసుతో వారు సేవలు అందించారు, ఈ కార్యక్రమానికి నాంది పలికారు. దానికి అనుగుణంగా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి దానికి సహకారం అందించడం కూడా చాలా సంతోషం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ, మనకు ముఖ్యంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా మొదటిగా గుర్తించేది ఆ సంస్థ. ఎంతోమంది ఈరోజు హైదరాబాదు అదేవిధంగా విజయవాడ ఉన్నటువంటి సంస్థలకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కేవలం వారు ఎటువంటి దానికి సర్వీస్ ఓరియంటెడ్గా సేవలు అందిస్తూ ఈరోజు ఉచితంగా కూడా అక్కడ సేవలు అందించడం, ఈరోజు ఎంతోమంది ప్రయోజకులుగా ఎంతోమందికి ఉపయోగపడటం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏ కార్యక్రమంలోనూ కూడా అనేక మంది దాతలు సహకారం దాతృత్వం ఉంటే ప్రతిదీ కూడా విజయవంతం అవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ దాతృత్వాన్ని ఈరోజు ఆర్థికంగా స్థిరపడిన వారు వారి వారి గ్రామాలకు కానీ వారి సొంత ప్రాంతాలకు కానీ నిధులు కేటాయించి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి కానీ అదేవిధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయటం, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాతలను చూసి స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అటువంటి కార్యక్రమాలకి ఈరోజు ఇటువంటివన్నీ కూడా ఆదర్శంగా నిలుస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ప్రజలు, ప్రభుత్వం అదేవిధంగా పబ్లిక్ భాగస్వామ్యంతో P4 కార్యక్రమం ద్వారా కింద స్థాయిలో ఉన్నటువంటి 20% మంది బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వారిని ఆర్థికంగా పేదరికాన్ని గెలిచే విధంగా తీసుకొచ్చే దాని లక్ష్యంతో P4ని ఏర్పరచడం జరిగింది. ఈరోజు ఆ విధంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ సంస్థ కూడా ఇక్కడ పేద ప్రజలకి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో, ప్రత్యేక అవసరాలు ఉన్నాయో అటువంటి వారికి కూడా ఈ నేత్ర వైద్యశాల ద్వారా ఇక్కడ సేవలు అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం సంతోషం. ఎంతోమందికి భవిష్యత్ తరతరాలకి కూడా ఉపయోగపడే విధంగా ఈ సంస్థ పురోభివృద్ధి సాధించాలని కోరుకుంటూ, కేవలం ఐ ఇన్స్టిట్యూటే కాకుండా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇటువంటివన్నీ కూడా పెట్టి ఇక్కడ ఈ కేంద్రాన్ని బాగా అభివృద్ధి చేసి ఇంకా మంచి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రంగా ఇది వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విద్యాసాగర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.